కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ మణికంఠస్వామి దేవస్థానంలో వెలిసిన వారాహిమాత ఆలయంలో శుక్లపక్ష అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే, నారాయణ నంబూద్రి ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు స్వహస్తాలతో వారాహి అమ్మవారికి అభిషేకాలు చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పార్వస్యంతో మారుమ్రోగింది. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల దండలు, పసుపు కొమ్ములు, చీరలు సమర్పిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతి శుక్ల పంచమి రోజున భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే హాజరు కాలేని భక్తుల గోత్రనామాలపై కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండా రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अग्निने नमः ओम ऋते ऋषिने नमः ओम जम्बे जमजिने नमः ओम महे महिने नमः ओम तपे तपजिने नमः भैरव भैरव्ये नमः ओम कृष्णानां हरे नमः ओम परमेश्वर जलाय नमः ओम मंत्रात्मकाय नमः ओम यंत्रूपाय नमः ओम तंत्रूपिण्ये नमः ओम पीठात्मकाय नमः ओम देवेश्यै नमः ओम शेषकरे नमः ओम चिदानंदान्ये नमः ओम भक्तलक्ष्मी विनाशिन्ये नमः ओम समुदाय नमः ओम समपकारण्ये नमः ओम बाहुवर వారాహి మన గొల్లల మామిడాడ బెక్కవోల్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి ఆలయంలో కొలువైనటువంటి జగన్మాత త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి వజ్రవారాహి అమ్మవారికి నేడు అధిక జ్యేష్ఠ శుక్లపక్ష పంచమి తిథి సందర్భముగా భక్తుల ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. నేటి నుండి ప్రతి శుక్ల పంచమికి కూడా అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహములకు భక్తుల యొక్క స్వహస్తములతోనే అమ్మవారిని అభిషేకించుకునే విధంగా మా గొల్లల మామిడాడ అయ్యప్ప స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వారి సహస్రాలతోనే ఈ ఏదైతే ప్రతి నెలలో శుక్ల పంచమి వస్తుందో ఆ శుక్ల పంచమి రోజున అర్చకుల వారి వేదమంత్రాల ఆధ్వర్యంలో అమ్మవారిని స్వయంగా భక్తులే అభిషేకించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే కృష్ణ పంచమికి మూలమూర్తి అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించబడతాయి. ప్రతి నెలలో వచ్చేటటువంటి శుక్ల పంచమి, కృష్ణ పంచమి రెండు పంచములకు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో కృష్ణ పంచమి ఏదైతే ఉందో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పంచమికి అయితే అర్చకుల వారి ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి మూల విరాట్కి ఆ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరగబడతాయి. అలాగే ఏదైతే శుక్ల పంచమి ఉందో ఆ శుక్ల పంచమి నాడు అమ్మవారి యొక్క పంచ లోహ విగ్రహానికి
భక్తుల యొక్క స్వహస్తాలతోనే ఆ పంచామృత అభిషేకం అనేటటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయమునకు విచ్చేసి ఈ జరిగేటటువంటి పంచమి తిథుల్లో జరిగేటటువంటి అమ్మవారి కైంకర్యాలన్నింటిలోనూ కూడా పాల్గొని ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే పూజలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మామిడాడు క్షేత్రంలో త్రిమూర్తి అయినటువంటి శక్తి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందబోతూ ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు లలితా స్వరూపిణి, శ్రీచక్ర దేవతగాను, శ్రీచక్రం అలాగే కనకదుర్గ అమ్మవారు ఆలయంలోనే ఈ యొక్క వారాహి అమ్మవారు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని శ్రీచక్ర సహిత దుర్గా వారాహి ఆలయంగా నేటి నుండి భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. 3 శక్తుల త్రిశక్తి రూపంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల సకల ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి, జై జై వారాహి.